ఉంది. వాళ్ళకు తను స్వపరీక్ష చేసుకోలేని వారుగా ఉన్నారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుని ఎదుట పరీక్ష చేసుకోలేని వారుగా ఉన్నారు అని బైబిల్ చెబుతుంది. కయ్యనుతో దేవుడు నేరుగా మాట్లాడాడు, నేరుగా దర్శించాడు. అయినప్పటికీ కూడా వచ్చిన అవకాశాన్ని కయ్యను ఉపయోగించుకోలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలో ఎందు లక్ష్య పెట్టలేదు, దేవుని యొక్క మాటలను ఖాతరు చేయలేదు, బేఖాతరు చేశాడు. కాబట్టి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కయ్యోనికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఎందుకు చిన్నపుచ్చుకున్నావు అని అంటే, వెంటనే స్పందించాయా, నా యొక్క తమ్ముడు ఇచ్చిన అర్పణ నీవు అంగీకరించారు, కానీ నేను ఇచ్చిన అర్పణ ఎందుకు అంగీకరించలేదు ప్రభా? నాలో ఏమైనా లోపం ఉందా? నాలో ఏమైనా ప్రభు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా? లేకపోతే నీకు ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయా? ప్రభు నేను సరి చేసుకుంటాను, సెపరేట్ చేసుకుంటాను, నన్ను అంగీకరించండి అని చెప్పి దేవుని ఎదుట దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడిని అడిగితే తప్పక దేవుడి వాక్యం సరిపిస్తా ఉంది. దేవుడు పాజిటివ్ గా స్పందించే దేవుడు. అయితే కయ్యను అలాగూ స్పందించలేదు. కయ్యను జాగ్రత్తగా గమనిస్తే వాక్యం సరిపిస్తా ఉంది. జాగ్రత్తగా గమనిద్దాం. కోపముతో ఆయన చాలా ఆవేశంతో ఊగిపోయాడు. తన తమ్ముడి మీద